రావణాసురుడు సీతమ్మ వారిని తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు కానీ కూడా అంటే ఆయన మహాజ్ఞాని అంటాం కదండి. ఆయన ఎంతో సాధన చేసి ఈ శరీరంతోనే కైలాసానికి కూడా వెళ్ళి రాగలిగినటువంటి గొప్ప స్థితిలో ఉన్న వ్యక్తి రావణాసురుడు. అంత జ్ఞాని. మరి వారికి సీతమ్మ వారిని చూడంగానే ఏమనిపిస్తుంది అంటే, మనం మామూలుగా చిన్న చిన్న సాధనలు చేసేవాళ్ళు ఒక మనిషిని చూడంగానే వాళ్ళ యొక్క ఆరా దగ్గర నుంచి వాడు ఇంత మహా గొప్పవాళ్ళు తెలిసిపోతుంటారు కదండి. మరి రావణుడు అంత సాధకుడు అయినప్పుడు మరి సీతమ్మ వారిని చూడంగానే అమ్మో ఈవిడ జోలికి వెళ్ళకూడదు అని అనిపించలేదండి ఆయనకి? అనిపించిందండి. అహంకారంతో పనిచేశాడు కానండి, మనసులో అనిపించింది. రామాయణంలో సూక్ష్మంగా లోపలికి వెళ్తే విషయాలు తెలుస్తాయి మనకు. అనిపించిన మాట బాగా కనపడుతుంది మనకి. ఏమిటంటే దేవతా ప్రతిభాసమే అని అంటాడు. దేవత అంటే దేవతలాగా, ప్రతిభాస అంటే నువ్వు కాంతిగా ఉన్నావమ్మా, మే అంటే నాకు నువ్వు దేవతలాగా కనపడుతున్నావు. మొట్టమొదటి మాటే ఇది, దేవతా ప్రతిభాసమే అంటాడు. మరి దేవతలాగా కనిపించకపోతే ఎట్లా అంటాడు కానీ అన్నమాట. మనసులో వాడికి వేరే ఉద్దేశం ఉంది, అది పక్కన పెట్టాడు. దేవతా ప్రతిభాసమే అనడం ఉద్దేశం ఏంటంటే, దేవతలు 33 మంది అండి. సహజంగా మనకు వాడుకలో ఏంటంటే 33 కోట్ల మంది అంటారు. కోట్లు అంటే ఇంగ్లీష్లో క్రోర్స్ కాదండి. 33 కోట్లు అంటే 33 సముదాయం అని, కోటి అంటే సముదాయాన్ని సహజంగా అంటూ ఉంటారు. సో దేవతలు 33 మందే. 33 మంది ఎవరు దేవతలు అని ప్రశ్న వచ్చినట్టయితే, వసు, రుద్ర, ఆదిత్యులు, అష్ట వసువులు, ఏకాదశి రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు, మొత్తం కలిసి 31 మంది అండి. అశ్విని దేవతలు 2, 30 దేవతలు మొత్తం వీళ్ళేనండి. ఈ 33 మందే దేవతలు. సో ఈ 33 మంది దేవతలు నీలో కనపడుతున్నారు అంటాడు ఆయన. రావణాసురుడికి ఎందుకు కనపడ్డాడంటేనండి, రావణాసురుడు అసురుడు, బుద్ధితో అసురుడు, శక్తితో రావణ బ్రహ్మ. బేసిక్గా రావణ బ్రహ్మ, బుద్ధితో అసురుడు. సో అసుర బుద్ధితో ఉండే లక్షణాలు వేరే ఉంటాయి, అది మనం పక్కన పెడదాం. సహజంగా అతనికి ఉండే తపోఫలంతో అతను చాలా నిష్ణాతుడు కాబట్టి, స్వామివారిని గట్టిగా చెప్పాలంటే శివుడిని సాక్షాత్కరించే మనిషి కాబట్టి అతను దేవతా ప్రతిభాసమే అనగలిగాడు. ఇంకా దీనికి ఒక క్రాస్ రెఫరెన్స్ ఉంది. 33 మంది దేవతలు కనపడుతున్నారంటే తర్వాత యుద్ధకాండలో దొరుకుతారండి. ఈ మాట దొరుకుతుందండి. యుద్ధకాండలో రాముడికి సహాయం చేసిన అందరూ వానరులే. సుగ్రీవుడు వానరరాజు. వానరులు సహాయం చేస్తుంటే, నేను పరణం చేసే సందర్భంలో యుద్ధకాండలో నేను వానరులను వెతికానండి, ఎంతమంది ఉన్నారు వానరులు అని. ఇంకోటి, ఈ వానరులందరూ దేవతా స్వరూపులేనండి. దేవతలందరూ వానర స్వరూపంతో స్వామివారికి సహాయం చేయడం కోసం పుట్టారు. ఇది రామాయణంలో ఉంది. సో 33 మంది దేవతలు అంశాలన్నీ వానరుల్లో పెట్టారు. నాకున్న ఆతృతతో యుద్ధకాండ పాలన చేస్తున్న రోజుల్లో నేను వానరులు అసలు ఎంతమంది వచ్చారు, అసలు అమ్మవారికి సహాయం చేయడానికి, రావణాసురుడితో యుద్ధం చేయడానికి అని వస్తే, అక్కడేమో నీతో 33 మంది దేవతలు కనపడతారని చెప్పాడు. ఆ 33 మంది ఇక్కడికి రావాలి కదా రావణాసురుడిని సంహరించడానికి. లెక్కేస్తానంటే నా అదృష్టం ఏంటంటే, నాకున్న సందర్భం ఏంటి దొరికింది ఏంటంటే, వానరుల ప్రముఖులందరినీ లెక్కేస్తే, వానరులు అంటే అందరినీ కాదు, ప్రముఖులు, సేనాధిపతులు అంటే కూడా ప్రముఖులు లెక్కేస్తే 33 మందే ఉన్నారు. ఆ అనుభూతి అది అనుభవిస్తేనే తెలుస్తుందండి. ఆ పేరుతో నేను లెక్కేసానండి. 33 మంది వానరులే ఉన్నారు, 33 మంది దేవతలు 33 మంది వానర రూపంగా వచ్చి అమ్మవారికి సాయం చేశారు. ఆ పేరుతో ఏమిటి, రావణాసుడికి బీజం అక్కడే పడిందండి. ఎక్కడ అమ్మవారిని తీసుకెళ్లే సందర్భంలో పడింది. 33 మంది దేవతలు నాకు కనపడుతున్నారు, నువ్వు ఆ స్వరూపంలో ఉన్నావని. అదే స్వరూపంతో ఆ 33 మంది వచ్చి రావణాసురుని సంహరించారు. ఇది చాలా చాలా నిశ్చితమైన సందర్భం అండి. అది చాలా ఆనందదాయకం. అమ్మవారికి ఆ రకంగా సాక్షాత్ 33 మంది దేవతలు సహాయం చేశారు. 33 మంది కనపడతారు అక్కడ లెక్కేస్తే. అమ్మవారిని శక్తి స్వరూపంగా చూడగలిగాడండి రావణుడు. చాలా చోట్ల అమ్మవారిని విశాలాక్షి అంటాడు, సంబోధిస్తాడు. విశాలాక్షి అంటే మనకు తెలుసండి, కాశీలో అయ్యవారికి ధర్మపత్ని విశాలాక్షియే. సో ఆయన ఏమో అయ్యవారి పూజ్యుడు కదా, అయ్యవారిని పూజిస్తూ ఉంటాడు. మరి అయ్యవారిని పూజిస్తుంటే గుర్తు రావాల్సిన అమ్మవారే కదా. అమ్మవారు విశాలాక్షి కాశీలో. విశాలాక్షి అని అమ్మవారిని చాలా సందర్భాల్లో రావణాసురుడు అంటాడు. అంటే అర్థం ఏమిటేనండి, మనసులో ఏ రకమైన బుద్ధి ఉన్నా కూడా ప్రతి సందర్భంలో సీతమ్మవారి దగ్గర ఆ అమ్మవారు కనపడుతుంది. అందరూ ఒకటే స్వరూపం కాబట్టి ఆయన అహంకారం ఆయన పాడు చేసి, ఇంత శక్తివంతుడు కూడా నా తల తీసుకొచ్చి నీ పాదాలకి అంటాడు కదండి. అది కూడా మాట అంటాడు ఒక చోట. ఏమిటంటే రావణాసురుడు ఇదే మాట సాక్షాత్ వాల్మీకి చెప్తాడంటే, ఎవరి దగ్గర తల వంచడు, నీ దగ్గర తల వంచడానికి సిద్ధపడ్డాడు. నా 10 శిరస్సులు తీసుకొచ్చి నీ కాళ్ళ మీద పెడతాను అంటాడు. అంటే ఉద్దేశం ఏంటంటేనండి,
అహంకారం ఒక చోట వస్తూ ఉన్నా కూడా మళ్ళీ మళ్ళీ ఇంకో చోట మనసులో ఆ భక్తి భావం ఉంటుందని నేను అనుకుంటున్నాను. అది నిజం కావచ్చు, పండితుల అభిప్రాయం వేరే ఉండొచ్చు, నాకు తెలియదు. నా అభిప్రాయం ఏంటంటే ఎవరి దగ్గర వంచడు, నీ దగ్గర వంచుతున్నాడు అంటే అర్థం ఏంటండి? అంటే సరెండర్ అయిపోతాయి కదా. ఈ రాక్షసరాజు రావణుడు ఎవరికి తల వంచడు కానీ నీకు వంచుతున్నాను అంటే అర్థం ఏంటి? అమ్మవారు కాబట్టి వంచగలుగుతున్నాడు. సో అట్లా ఒక రకంగా అమ్మవారిగా భావన ఉంది. ప్రతి చోట రెండు కోణాలు కనపడతాయండి. ప్రతి మాటలు రెండు కోణాలు కనపడతాయి రావణాసురుడి మాటలో. ఒక కోణం ఏమో అహంకారం, ఒక కోణం ఏమో అమ్మవారు. ఇది నాకు కలిగిన అనుభవం. ధర్మానికి స్వరూపంగా రాముడు మనం చెప్పుకుంటాం. అంటే రామ విగ్రహాన్ ధర్మ అంటారు. ధర్మం ఎలా ఉంటుందో రాముడు ధర్మాన్ని ఒక శిలగా పోస్తే రాముడే ఉంటాడు. కానీ ఈ రాముడు చుట్టూ ఉన్నవాళ్ళు కూడా అంతటి ధర్మాత్ములే ఉన్నారండి. అవునండి, ఇది చాలా మంచి ప్రశ్న వేశారు మీరు. విశేషం ఏంటంటే రాముల వారు అమ్మవారిని వెతికే సందర్భాల్లో కిష్కిందకు వచ్చిన తర్వాత, సుగ్రీవుడి దగ్గరకు వచ్చిన తర్వాత ఆంజనేయ స్వామి వారిని పంపుతారు. సుగ్రీవుడు ఏమన్నా వాలి వచ్చాడో చూడు, వాళ్ళు ఏమో చాలా తేజస్వంతులు ఉన్నారు, మరి వాలి ఏమైనా పంపాడేమో నాకు భయంగా ఉంది అని చెప్పి సుగ్రీవుడు హనుమంతుడిని పంపుతారు అక్కడికి. హనుమంతుడు వెళ్తాడండి. హనుమంతుడిలో విశేషం ఏంటంటే అందరికీ తెలిసిందే, బుద్ధిమతాం వరిష్ఠ. వరిష్ఠ అంటే ఒక లెవెల్, అంటే శ్రేష్ఠుడు, బుద్ధిమంతుల్లో శ్రేష్ఠుడు. బుద్ధిమంతుడు శ్రేష్ఠుడు కాబట్టే ఈయన్ను ఆయన దగ్గర పంపారు. అసలు ఆయన ఎవరో కనుక్కోన్నామని చెప్పడానికి వచ్చారు. వచ్చిన తర్వాత వారికి అనిపించింది ఏమిటంటే హనుమంతుడికి, రాముడు ధర్మాత్ముడు, ధర్మాత్ముడినే కలపాలి నేను, అధర్మాత్ముడిని కలపకూడదు. వాలి అధర్మాత్ముడు, సుగ్రీవుడు ధర్మాత్ముడు. సో సుగ్రీవుడు ధర్మాత్ముడు కాబట్టి సుగ్రీవుడిని స్వామివారి కలపాలి. కలిపితే ఒకళ్ళ పనులు ఒకళ్ళు సర్దుకుంటారు, చేర్చుకుంటారనే ఉద్దేశం మన బుద్ధిమతం వరిష్ట కాబట్టి ఆయన వెళ్ళి మొదటి మాటే మాకు సుగ్రీవుడు కూడా మా అధిపతి ఉన్నాడు, ఆయన ధర్మాత్ముడు అని చెప్తాడు. అంటే అర్థం ఏంటండి? నువ్వు ధర్మాత్ముడు అందరికీ తెలుసు, మా సుగ్రీవుడు ధర్మాత్ముడే. ఎలా ఆ శ్లోకం చెప్పండి. లైన్ సుగ్రీవో ధర్మాత్మ అని డైరెక్ట్ కొటేషన్ అండి. సుగ్రీవో ధర్మాత్మ డైరెక్ట్ కొటేషన్ ఉంది. నీలాంటి ధర్మాత్ముడే, నీలాంటినే కొటేషన్ ఉండదు, బట్ ధర్మాత్ముడు. సుగ్రీవుడు ధర్మాత్ముడిని దగ్గర పట్టుకొచ్చాను. ఒక చిన్న ఇంగ్లీష్లో పాయింట్ ఉంది, పాజిటివ్ పోస్ ఆర్ అట్రాక్టెడ్ అని. ధర్మాత్ముడు జరిగిపోతారు. ధర్మాత్ముడికి రాగలిగాడు కనుక ఆయనే సహాయం చేయగలడు. ఇంకో పాయింట్ చెప్తానండి ఇక్కడ. విభీషణుడు ఉన్నాడు అండి, విభీషణుడు ధర్మాత్మ, శాస్త్రం చెప్పాడు వాల్మీకి. సో ఇప్పుడు ఏమైపోయింది? విభీషణుడు ధర్మాత్మ, సుగ్రీవుడు ధర్మాత్మ, రాముడు ధర్మాత్మ, ఆంజనేయ స్వామి ఎటు కూడా ధర్మాత్మయే. ఆ పేరుతో నలుగురు కలిసి ధర్మాత్ములు కలిసినట్టయితే ధర్మం నిలబడుతుంది. ధర్మం ఏమిటి? రామాయణ కాలానికి ఏకపత్ని వ్రత ధర్మం. రావణాసురుడు చేసింది ఏమిటి? ఆ ధర్మానికి విరుద్ధంగా ఉన్నాడు. అధర్మాత్ముడు. ధర్మం అంటే ధర్మం ఇది. సో ఈ ధర్మాన్ని కాపాడాలంటే ధర్మాత్ములు ఒక చోట కలవాలి. కలవడం కోసం భగవత్ సంకల్పం ఏమిటి అంటే విభీషణుడు ధర్మాత్ముడు, సుగ్రీవుడు ధర్మాత్ముడు, రాముడు ధర్మాత్ముడు, అమ్మవారికి ఇంకా ధర్మాత్మురారు. ఎందుకోసం అంటే అమ్మవారు ధర్మాత్మురానికి ఉపదేశం ఏంటంటే, రాముడు అరణ్యవాసానికి బయలుదేరుతుంటే అమ్మ ధర్మాత్మురాలు కాబట్టి నేను ముందు నడుస్తాను, నువ్వు నా వెనక రా అంటుంది. అంటే అమ్మవారు ఎంత దయండి, అమ్మవారి కరుణకి ఆ అవధులు లేవు. అంటే ఏంటి? రాముడు ఏ కార్యక్రమం చేయాలన్నా అమ్మవారు ముందెళ్ళాలి. అది సృష్టి రహస్యం. అమ్మవారు ముందెళ్ళి నేను నడుస్తుంటాను, నా వెనక నువ్వు రా అంటుంది ఒక పద్ధతి. ఇంకో పద్ధతి ఏంటంటే మనకు అందరికీ తెలిసింది ఏంటంటే, లంకలో రావణాసురుడు చనిపోవాలంటే డైరెక్ట్గా రాముడు వెళ్ళి చంపచ్చు కాదండి, ముందు అమ్మవారు వెళ్ళింది. అమ్మవారు వెళ్ళకపోయినా రావణాసురుడిని చంపడానికి రాముడికి అంత పెద్ద కష్టపడ అవసరం లేదు. అమ్మవారు అక్కడ ఉన్నా కూడా వెళ్ళొచ్చారు కదా. అమ్మవారు లంకలో లేకపోయినా రావణాసురుని చంపగలడు. కానీ ఒక మెష జరిగింది, అమ్మవారిని అపహరించాడు కాబట్టి రావణాసుని చంపవలసిన అవసరం వచ్చింది. అది ఇంకా దైవలీల. దాన్ని మనకి విశ్లేషించేంత శక్తి మనకు లేదు. సో ఆ పేరుతో అమ్మవారు వెళ్ళి ముందు కూర్చొని మార్గం సుగమం చేసి అవన్నీ రమ్మనుంది. అంటే అర్థం ఏంటంటే అమ్మవారు సాక్షాత్తు ప్రతి లెవెల్లో ముందుండి సహాయం చేస్తాం. అన్నిటికన్నా ముందు ఇంకోటి ఏంటంటే వన ప్రవేశానికి కూడా, మన అరణ్యవాసానికి కూడా నేను బయలుదేరుతాను, ముందే బయలుదేరింది ఆవిడ. ఇంకో విషయం చెప్తా ఇక్కడ, అమ్మవారు నిత్యం పూజ చేసుకుంటుందండి. పూజ చేసుకోవడంలో పూలలో ఇంకో విశేషం రామాయణంలో ఉంది. పూలట పూజ చేసుకోవడానికి సొంతగా కోసుకోవాలట. ఇది రామాయణంలో మనకు డైరెక్షన్ ఇది. నీకు పూలు దొరకవు, అరణ్యంలో ఏం దొరుకుతాయి,
కష్టం కదా, నువ్వు నిత్యం పూజ చేసుకుంటావు, ఇవన్నీ చెప్తాడండి. అవన్నీ నాకు తెలుసు, నేను వస్తాను. సో అమ్మవారు ఆ రకంగా స్వామివారిని అనుగమించి స్వామివారికి సలహాయే కాదు, స్వామివారిని కాపాడుతూ వెళ్తుంది. కాబట్టి సాక్షాత్తు వారి 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 లీలను మనం అనుభవించడం తప్ప ప్రత్యేకంగా చేయగలిగింది ఏం లేదండి. వారి అనుగ్రహాన్ని మనం పొందాలి. ఇంకో విశేషం, లోకంలో ఒక నానుడు ఉంది, రామానుగ్రహ బలం ఉంటే గ్రహాలు ఏం చేయవు అని. రాముడి అనుగ్రహ బలం ఉంటుంది, వేరే ఇంకేం చేయవు. అందుకోసం అది చాలా ముఖ్యమైన విషయం. దాన్ని రామానుగ్రహాన్ని మనం పొందగలిగినట్టయితే గ్రహాలు చిన్న చిన్నవి ఆయన చూసుకుంటాడు.